99వ కీర్తన 7వ వచనం. కీర్తన 99 7వ వచనం. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను, వారు ఆయన శాసనములను అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను, వారు ఆయన శాసనములను అనుసరించిరి, ఆయన తనకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. 33వ కీర్తన 9వ వచనం. కీర్తన 33 9వ వచనం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. మరోసారి 7వ వచనం చదవండి. 99 7. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను, వారు ఆయన శాసనములను అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. దేవుని మార్గం ఏమిటి చూడండి. ఆకాశం కంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో మీ మార్గముల కంటే నా మార్గం అంత ఉన్నతమైనవి. కాబట్టి ఏమిటి ఆ మార్గం అంటే ఆత్మస్వరం వినుటూ నడుచుట, లేదా దేవుని స్వరం వినుచు నడుచుట. కీర్తన 99 7వ వచనంలో మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాటలాడెను. మేఘస్తంభములో నుండి, మేఘం అంటే పరిశుద్ధాత్మక సూచన. మేఘము, ఆయన మేఘములో నుండి స్వరం వినబడింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందించున్నాని స్వరం. అలానే మేఘం అనేది పరిశుద్ధాత్మకు సూచన. మనం చదివిన 33వ అధ్యాయము కీర్తన 33 9వ వచనం. కీర్తన 33 9. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. నిర్గమకాండము 19వ అధ్యాయము 9వ వచనం. నిర్గమకాండము 19 9. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేది. నేను కారు మబ్బులు అంటే మేఘములో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. ఎందుకు వస్తాను? ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరం నీ యందు నమ్మికించినట్లు. అంటే నీతో నేను ఏం మాట్లాడుతానో ప్రజలు కూడా తెలుసుకోవడానికి నేను కారు మబ్బులో నుండి నీతో వస్తాను. అంటే మేఘములో నుండి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండము 13:21. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆ అగ్నిస్తంభములోను ఉండి అంటే యెహోవా దాంట్లో ఉండి కదండి. యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి, అంటే యెహోవా లేదా దేవుడు ఉండి దేంట్లో ఉన్నాడు? మేఘస్తంభములో అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. కాబట్టి ఇక్కడ చూస్తే మేఘములో నుండి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మేఘములో నుండి అంటే మేఘము పరిశుద్ధాత్మకు సూచన. కాబట్టి ఇక్కడ ఆత్మస్వరము వినుచు నడుచుట, అది దేవుని మార్గం. ఆత్మస్వరం వింటూ నడవడం. కాబట్టి ఆత్మస్వరములో మనకు తెలియజేయబడుతుంది. సరే, ఇప్పుడు ఎంతకాలం నడిపించాడు? 22వ వచనం. నిర్గమకాండము 13:22. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. చూసారా? ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. అంటే అది కంటిన్యూగా ఉంచాడు. అది తొలగింపలే, అంటే కంటిన్యూగా వాళ్ళు నడిచేంత వరకు ఉంచారు. ఒక సత్యం ఏమిటంటే సోదరుడ సహోదరి, నీవు నేను మరణించేంత వరకు పరిశుద్ధాత్మ స్వరము ఏర్పాటు చేయబడి ఉంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే తొలగించలేదు. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. ఎక్కడంటే కనాను చేరేంత వరకు తొలగింపలే. ప్రతిరోజు ఉంది. ప్రతి నెల 40 ఏండ్లు వారు ప్రయాణం చేస్తే 40 సంవత్సరాలు అగ్నిస్తంభం ఉంది, 40 సంవత్సరాలు మేఘస్తంభం ఉంది. అంటే పరిశుద్ధాత్మ స్వరము, దైవ స్వరం లేదా నిన్ను నడిపించే ఆ స్వరము అవైలబుల్ ఉంది. ఆ స్వరము నడిపించడానికి సిద్ధంగా ఉంది, లేదా దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. అయితే నీవు నేను ఆ స్వరాన్ని క్యాచ్ చేయగలగాలి. అప్పుడు మనకు ఆ వాయిస్ వినబడుతుంది. ఆ స్వరం మనం గ్రహించగలుగుతాం, అప్పుడు నడవగలుగుతాం. నేను ముందే చెప్పాను ఏమిటంటే ఇదేదో నోడుతూ చెప్పేది లాంటిది కాదు. ఆ స్పిరిచువాలిటీ అంటేనే ఇది ఇన్విజిబుల్ వెల్మ్.
ఆత్మీయత అంటానే. ఆత్మీయత అంటే డ్రెస్సులు వేసుకోవడం కాదు, వాచి ఉంగరాలు కాదు. ఇది ఇన్విజిబుల్ వెల్మ్, ఆత్మలోకము. ఆత్మీయత అంటే ఆత్మలోక విషయాలు. కాబట్టి ఎలా తెలుసుకుంటామంటే సోదరుడ సహోదరి, ఒక సత్యం ఏమిటంటే ఆత్మస్వరము మనందరికీ ఈ భూమి మీద ఆఖరి రోజు వరకు కూడా అందుబాటులో ఉంది. అది దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆత్మస్వరము లేదా పరిశుద్ధాత్మ స్వరము అనేది ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలము ఆయన ఉంచాడు. పరిశుద్ధాత్మ స్వరము వినిపింపజేయడానికి అది ఉంచి పెట్టాడు. నువ్వు దానికి కనెక్ట్ అయితే ఆ స్వరం నీకు వినిపిస్తుంది, తెలియజేస్తుంది, నడిపిస్తుంది. ఇక్కడ వెళ్ళబాకు, వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడబాకు, ఆ వ్యాపారం ప్రారంభించు, ఇది ప్రారంభించు. కొన్నిసార్లు వ్యాపారం పెట్టాక మొత్తం మునిగా కనిపిస్తుంది. అన్నా నేను అట్లా అనుకోలేదన్నా, అది ఇలా దివాళెత్తి అనుకోలేదంటే, అనుకోలేదు కాబట్టే చెప్పండి, ఇక్కడ చెప్పే బోధ వినాలి, దాన్ని సాధన చేయాలి. అప్పుడేమవుతుంది, ఆత్మస్వరం వినగలిగితే నువ్వు ఏ విషయంలో చిక్కుకో. ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, రాజకీయాల్లో ఉండు, స్పోర్ట్స్లో ఉండు, దేంట్లోనే ఉండు. అంటే దేవుడు నిన్ను దేంట్లో ఎంచుకున్నాడు దాంట్లో ఉండు. కానీ ఆత్మస్వరం ద్వారా నువ్వు అన్నిటి మీద అధికారం సంపాదిస్తావు. సోదరుడు సహోదరి, ఉంది కానీ కనపడట్లేదు. ఎందుకంటే అది ఇంకో లోకానికి సంబంధించింది. అదే ఆత్మలోకము, ఆత్మీయ లోకము. నువ్వు దాన్ని ట్యాప్ చేయగలిగితే, దాన్ని కనెక్ట్ అవ్వగలిగితే నీకు ఆ స్వరం అర్థమవుతుంది. ఆ స్వరం విన్నావా, ఈ భూమి మీద ఏ స్వరం విన్న అవసరంలే. దేవుని బిడ్డ, అగ్నిస్తంభము, మేఘస్తంభము ఆఖరి వరకు దేవుడు వారికి ఉంచాడు. సోదరుల సహోదరి, ఈ ఆత్మ వలయముతో సమానమైంది భూమి మీద ఇది లేదు. ఏమిటి ఆ దైవ మార్గము? కాబట్టి దేవుడు నీకు బయలుపరిచిన మార్గం ఏమిటంటే ఆత్మస్వరం వినడము, ఆత్మస్వరం వినడము. కాబట్టి ఆత్మస్వరం వింటూ మనం నడవగలగాలి. అదే ఆత్మీయ జీవితం ఈ భూమి మీద ఉన్నంత వరకు. కాబట్టి అన్ని పరిస్థితులు అధిగమించేది, అన్ని పరిస్థితులు అధిగమించాయి. నిర్గమకాండం 40:16. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. చూసారా, మోషే ఎలా చేశాడు? మోషే ఆ ప్రకారము చేశాను అంటే దేవుడు ఏం చెప్పాడు మేఘంలో అలానే చేశాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాను. చెప్పండి, అలాగే చేశాను అంటే ఏం చేయమని చెప్పాడో అలానే చేసుకుని వెళ్ళిపోయాడు. సోదరుడ సహోదరి, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని స్వరం వింటూ దాని ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళు. కాబట్టి దేవుడిచ్చిన గమ్యాన్ని, లక్ష్యాన్ని నీవు చేరతావు. కాబట్టి దేవుడిచ్చిన గమ్యాన్ని, లక్ష్యాన్ని నేను చేరాలంటే, లేదా ఆ యొక్క గురిని మనము చేరాలంటే, స్వాధీనపరుచుకోవాలంటే, మనం లక్ష్యాన్ని చేరాలంటే, లేదా దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకోవాలంటే ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. ఆ మార్గం ముందు తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. నీకు బయలుపరిచిన దేవుని మార్గాన్ని పోగొట్టుకోకు. అంటే ఆ సిగ్నల్ కాపాడుకో. ఆ వెల్మ్లో నుండు దేవుని బిడ్డ. కాబట్టి దేవుని స్వరం వినే ఆ ఏరియాలోనే ఉండు. అంటే ఏరియా అంటే కర్మనఘాట్లో ఉంది, కాకినాడలో ఉంది, గుంటూరులో అలా కాదు. ఏరియా అంటే ఆ వెల్మ్లోనే ఉండాలి. ఇదంతా అంతరంగ జీవితం, ఒక అంతరంగమైన విషయం. నీ అంతరంగంలో అది నువ్వు ఆ కనెక్టివిటీని అనుభవిస్తుంటా. ఏదో తేడా వచ్చింది, నాకేం అర్థం కావట్లేదు, దేవుడు మాట్లాడట్లేదు, నాకేం తెలియచేయట్లేదు, నేనేం తెలుసుకోలేకపోతున్నాను. నీ అంతరంగంలో అర్థమవుతుంది. అర్థం అవ్వాలి, అదే ఆత్మీయత. నీ అంతరంగంలో నా అంతరంగంలో అర్థం కావాలి. కాబట్టి ఆ కనెక్టివిటీ కలిగి, ఆ సిగ్నల్ కలిగి, ఆ గ్రహిస్తూ అంతరంగంలో నువ్వు అడుగు వేస్తూ వెళ్తావు. కాబట్టి ఆత్మస్వరం వినుచు నడుచుచు ప్రయాణం చేస్తాం. లక్ష్యాన్ని, గమ్యాన్ని 100% చేరతావు. మోషే 20 లక్షల మంది నడిపించాడు ఆ దినాల్లో. సోదరుడ సహోదరి, దేవుడు మనకిచ్చిన మార్గాన్ని పోగొట్టుకోబాకు. కాబట్టి ఆత్మస్వరం వినడానికి చూడండి, ఇంకా ఆ స్వరం వినడానికి ఇంకా క్లారిటీ పెంచుకుంటూ వెళ్ళాలి, ఇంకా స్పష్టత. భక్తి సింగ్ గారు అంటాడు, దేవుని చిత్తము గురించిన నిశ్చయత. ఆత్మస్వరము గురించిన నిశ్చయత అంటే కన్ఫర్మేషన్. మళ్ళీ కన్ఫ్యూజన్ కొన్నిసార్లు నిజం ఉండొచ్చా, ఆ దేవుని చిత్తమైన కాదా, అవునా కాదా అనిపిస్తుంది అంటే యు స్టాప్ ఇట్. కన్ఫర్మేషన్ వరకు ఆగు.
ఎస్, ఇదే దేవుని స్వరము, ఇది దేవుని మార్గము. బయలుదేరు. 100% ఆ లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుతాం. దేవుడు నీకు ఇచ్చిన మార్గాన్ని పోగొట్టుకోబాకు. ఆ మార్గంలోనే ఆ లక్ష్యాన్ని చేరుతాం.